హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ జోష్నో టాక్స్. సో ఈరోజు మా చిన్న పాప మాన్యశ్రీది మార్నింగ్ రొటీన్ చూపిద్దామనేసి వీడియో షూట్ చేస్తున్నానమాట. సో మార్నింగ్ ఇన్ని గంటలకు అని టైమింగ్ ఉండదండి తనకి. నేను ఎప్పుడు లేవగానే లేచేస్తుంది. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచినా లేచేస్తుంది, ఒకవేళ లేట్గా లేచినా లేచేస్తుంది. అంటే నేను పక్కన ఉండేంత వరకు మాత్రమే పడుకుంటుంది. సో లేవగానే హాల్లో వచ్చి అలా వాకర్లో కూర్చొని చేతికి ఏమి దొరికితే అవన్నీ కిందేసి అంతా ఇల్లు పీకి పందిరేస్తుంది అనమాట. అట్లా ఆడుతుంటుంది. ఇంకా పిల్లలకి స్కూల్ టైం అయిందనమాట. మా పెద్ద పాప టిఫిన్ తింటుంది. సో మా ఇంట్లో నలుగురు పిల్లలు అనమాట. నలుగురు ఇంకా ముగ్గురు స్కూల్కి వెళ్తారు. ఇంకా చిన్నది అదిగోండి బుడిగిరి అని వాకర్లో కూర్చొని అల్లరి చేస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళని రెడీ చేసుకుంటూ ఉంటాము. ఇంకా తనని చూసుకుంటాము. సో ఫస్ట్ అయితే ఇంకా లేవగానే కొంచెం గ్రైప్ వాటర్ అనేది ఒక మూత తాగిపిస్తానమాట, బాగా డైజెస్ట్ అవ్వడానికి. ముందైతే అసలు తాగేది కాదు. ఇప్పుడైతే కొద్ది కొద్దిగా నోరు తెరిచి తాగుతుందనమాట. మా వాడు చిన్నోడు చూడండి తిరుగుతున్నాడు, స్కూల్కి టైం అవుతుంది హడావిడిగా. సో అలా అయితే గ్రైప్ వాటర్ తాగేశాక ఒక్క 5 మినిట్స్ 10 మినిట్స్ తర్వాత ఒక హాఫ్ ఇడ్లీ, కొద్దిగా సాంబారు, కొద్దిగా నెయ్యి అనమాట బాగా స్మాష్ చేసేస్తాను. స్మాష్ చేసి కొద్దిగా వాటరీగా జారుడుగా ఉండేటట్టు చేసి తనకి తినిపిస్తాను అనమాట. మరీ గట్టిగా చేస్తే మింగలేంది కదా. అంటే తనకి ఇంకా పళ్ళు రాలేదనమాట. 10 మంత్స్. మామూలుగా కొంతమంది 6th మంత్ 7th మంత్కే వచ్చేస్తాయి కదా పళ్ళు. మా పాపకు మాత్రం ఇంకా ఒక పళ్ళు కూడా రాలేదండి. ఏంటో ఆశ్చర్యం, నాకు అర్థం కావట్లేదు. సో కొంచెం జారుడుగా ఉండేటట్టు చేసి ఇడ్లీ పెడతానమాట. తినేస్తుంది. ఇదిగోండి చూడండి, మా వాడు ఐడి కార్డ్ వేసుకొని ఆడుతుంది. ఇంకా స్కూల్ పంపించేశాక పిల్లల్ని తనకి తినిపించేశాక కొద్దిసేపు ఇంకా తినేశాక ఇలా అరుస్తూ ఆడుతూ ఉంటుంది. సో తిను ఆడుకునే లోపల నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అనమాట. ఇలా బాగా కొంచెం అరుస్తూ ఆడేసరికి కొంచెం నిద్ర వచ్చేస్తుంది అనమాట. మా పాప వెంటనే నిద్రపోదండి. నిద్ర వస్తున్నా కూడా, పడుకోబెడుతున్నా కూడా నిద్రపోదు. సో ఆలోపు కొంచెం తలకి కొబ్బరి నూనె పెడతాను. సో మామూలు కొబ్బరి నూనె పెడతానండి. ఆలోపు మసాజ్ చేసేస్తాను. మసాజ్ చేసిన వెంటనే కన్నా ఇంకా ఎక్కువ ఏడిస్తే అప్పుడు వెంటనే నిద్రపిచ్చేస్తాను. ఒకవేళ మసాజ్ చేసినా కూడా ఇంకా అట్లే మేల్కొని ఉంటే కన్నా స్నానం చేపించేసి రెడీ చేసి మళ్ళీ నిద్రపోతుంది అనమాట. ఇలా ఎక్సర్సైజ్ చేపిస్తాను. ఇంకా స్నానం చేసేసింది, నిద్రపోలేదనమాట. వెంటనే మా అత్తయ్య స్నానం చేయించేశారు. ఇంకా వెనక్కి తీసుకొచ్చి ఇలా తలకు తుడుస్తున్నారు. ఎప్పుడు తలకు పోసినా కూడా సాంబ్రాణి అనేది కంపల్సరీ వేస్తానండి. అంటే 2 సార్లు పోస్తాం కదా రోజుకి. నైట్ వేయమన్నమాట. ఓన్లీ మార్నింగ్ తలకు పోసుకున్నప్పుడు మాత్రము అలా సాంబ్రాణి పొగ అనేది వేస్తారు. చూడండి మా మ్యాగీ రెడీ అయిపోయింది. రెడీ అయిపోయి కారు ఎక్కిందనమాట. సో మా పాప కళ్ళకి కొంచెం కాటిక మా అత్తయ్య ఎక్కువ పెడతారనమాట. ఎవరేమనుకోవద్దండి, ఎందుకంటే కళ్ళకి కాటుకుంటే అందంగా కనిపిస్తుంది అనేసి కాటిక ఎక్కువ పెడతారు. సో ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే ఇడ్లీ తినింది కదా. మధ్యలో అయితే నేను ఫీడింగ్ ఇచ్చాను అనమాట కొద్దిసేపు. ఇంకా పడుకొని లేచింది ఆఫ్టర్నూన్ 12:30 1 అరౌండ్ అలా. ఆ టైంలో అయితే నేను ఇంట్లో చేశాను సెర్లాకు, హోమ్మేడ్ సెర్లాకు. అది మంచిగా బాయిల్ చేసి అది తినిపిస్తున్నారనమాట. హోమ్మేడ్ సెర్లాకు. అంటే మా పాప కొంచెం సన్నగా ఉందండి. ఇంకా 10 మంత్స్ అయినా కూడా లావు లేదు. తిని ఇంతేనేమో. నేనైతే మంచి ఫుడ్డే పెడతాను. వాళ్ళ నాన్నలాగా సన్నం అనమాట. అందువల్ల ఇంట్లో అంటే బయట సెర్లాక్ కూడా పెడతా ఉన్నాను. కొంచెం కామెంట్స్ పెట్టారనమాట, ఇంట్లో చేసి పెట్టండి కొంచెము అనేసి. ఇంకా ట్రై చేశాను హోమ్మేడ్ సెర్లాకు. అది ఎలా చేశానని కూడా వీడియో తీశాను. హోమ్మేడ్ సెర్లాకు అది కూడా వీడియో పోస్ట్ చేస్తానన్నమాట. ఇంకా చూడండి, సోఫాలో కూర్చొని తింటుంది, కార్లో కూర్చొని తింటుంది. ఇంకా కొంచెం అడుగులు వేస్తుందా, ఏది పడితే అది పట్టుకొని అట్లా నడుస్తుంది. చైర్స్ అన్నీ తోసుకొని వెళ్ళిపోతుంది అనమాట. ఇలా అన్నం తినిపించేటప్పుడు అయితే సినిమా చూపిస్తుంది అనమాట మా అత్తయ్య కానీ నాకు కానీ. మా అత్తయ్య అయితే ఈజీగా తినిపించేస్తారు, నాకైతే కొంచెం కష్టమవుతుంది తనకి తినిపించడానికి.
సో ఇదేనండి మా మాన్యశ్రీ మార్నింగ్ రొటీన్ అనమాట. ఇంకొక రోజు అయితే ఎవరైనా పిల్లలు హాలిడేస్ ఉన్నప్పుడు డే అంతా ఏం చేస్తుంది, ఏం తింటుంది అనే వీడియో పెడతాను. అలాగే హోమ్ మేడ్ సెర్లాక్ కూడా వీడియో పోస్ట్ చేస్తాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్